అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ వైసీపీ కుక్కలో ఒక వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు, బాగా వైరల్ చేస్తున్నారు. ఏదైతే కుప్పం మండలంలో నారాయణపురం అనే గ్రామంలో శిరీష అనే ఒక మహిళ భర్త అదే గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర 80,000 రూపాయలు అప్పు తీర్చుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ శిరీష అనే దంపతులు ఇద్దరు కూడా ఆ అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఎవరైతే 80,000 రూపాయలు అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి శిరీష అనే ఒక మహిళని తీసుకొచ్చి చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. అయితే ఈ వైసీపీ వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఏమని ప్రచారం చేస్తున్నారంటే కుప్పంలో అరాచకాలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఊరిలో అరాచకం, మహిళల మీద దాడులు, ఒక మహిళని చెట్టు కట్టేసి కొడుతున్న టీడీపీ నేత, టీడీపీ కార్యకర్తలు 80,000 రూపాయలు అప్పు తీర్చలేదని ఒకే ఒక కారణంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక మహిళని చెట్టు కట్టేసి కొడుతున్నారు. రాష్ట్రం ఎటుపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు సొంత చంద్రబాబు నాయుడు గారి ఊరిలోనే, ఆయన నియోజకవర్గంలోనే ఒక మహిళని చెట్టు కట్టేసి కొడుతున్నారు, రాష్ట్రం ఎటుపోతుంది అని చెప్పేసి నానా రకాలుగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఏదైతే ఈ వైసీపీ పార్టీ ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో అఫీషియల్ పేజీ, ఆ పేజీలో కూడా సిగ్గు లేకుండా ఒక పోస్ట్ వేయడం జరిగింది. ఈ శిరీష అనే మహిళకి సంబంధించి సిబిఎన్ ఇలాకాలో అప్పు తీర్చలేదని ఆడబిడ్డని చెట్టుకు కట్టేసిన టీడీపీ నేత అని ఒక పోస్ట్ వేయడం జరిగింది. నిజంగా సిగ్గు అనేది లేదు ఈ వైసీపీ పార్టీ, కానీ సిగ్గు అనేది లేదు. నిజాలు తెలుసుకోరు, ఏది నిజం ఏది అబద్ధాలు తెలుసుకోరు. ఆ మహిళ ఎవరైతే శిరీష అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అలాగే నేను కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, మాకు రాజకీయంగా ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం ఇది మా వ్యక్తిగత కారణాల వల్ల మేము అప్పు తీర్చుకోవడం జరిగింది, కొన్ని కారణాల వల్ల మేము అప్పు కట్టలేకపోయాము, దానికి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి మమ్మల్ని కొట్టడం జరిగింది, అంతేగాని ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆ మహిళ మీడియాతో మాట్లాడటం జరిగింది. సిగ్గు లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం. కొంచెమన్నా సిగ్గు లేదు. ఇలాంటి పోస్టులు మనం కూడా పెట్టగలితే, కొట్టింది టీడీపీ నేత కాదు వైసీపీ నేత అని మనం కూడా మాట్లాడతాం. ఎవరైతే ఈ పొట్టిరెడ్డి ఉన్నారో ఆ పొట్టిరెడ్డి పులివెందల్లోనే ఒక దళిత మహిళని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న తాడేపల్లి కొంపలో ఆ కొంప పక్కన ఒక దళిత మహిళని అత్యాచారం చేసి చంపడం జరిగింది. ఇలాంటి దారుణాలు వైసీపీ ప్రభుత్వంలో చాలా జరిగాయి. ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగత సమస్యని వీళ్ళు ఎలాగన్నా రాజకీయం చేయాలి, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఒక పిచ్చి ప్రయత్నం, ఒక పిచ్చి ఆలోచన, ఒక దుర్బుద్ధి. సిగ్గు లేకుండా దారుణాలు జరిగాయి వేరు. ఇప్పుడు నేను చెప్పినట్టు పులివెందుల్లో కానీ అలాగే తాడేపల్లి ప్యాలెస్ పక్కన కానీ ఇవన్నీ దారుణాలు, అత్యాచార దారుణాలు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం, కుప్పలో జరిగింది మాత్రం కేవలం వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, అది వాళ్ళ యొక్క లావాదేవీలు, వ్యక్తిగత లావాదేవీలు మాత్రమే. ఇందాక హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడతో స్వయంగా మాట్లాడటం జరిగింది, వీడియో కాల్లో మాట్లాడటం జరిగింది. ఏం జరిగిందమ్మా, ఎందుకు కొట్టారు, ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చింది, కొట్టిన వ్యక్తి ఎవరు అని హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడికి కాల్ చేసి మాట్లాడిన సందర్భంలో కూడా అదే మాట చెప్పింది. మా గ్రామంలోనే ఒక వ్యక్తి దగ్గర 80,000 తీసుకున్నాం మేడం, ఆ అప్పు మేము కొన్ని కారణాల వల్ల తీర్చలేకపోయాం, దానికి వాళ్ళు చెట్టుకు కట్టేసి నన్ను కొట్టడం జరిగింది, అవమానించడం జరిగింది అని. అలాగే ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ దగ్గర కూడా ఈ మహిళ చెప్పడం జరిగింది. ఇన్ని ఆధారాలు పెట్టుకొని వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం బురద జరుగుతున్నారు అనేది సిగ్గు అనేది లేదనమాట.
చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి పోస్ట్ పెట్టడానికి, ఇలాంటి మాటలు మాట్లాడటానికి. కొంచెమన్నా సిగ్గుపడాలరా. నిజంగా నేను ప్రతిసారి చెప్తున్నా మీకు, కొంచెమన్నా సిగ్గు అనేది తెచ్చుకోండి. సిగ్గుపడండి, కాసంత సిగ్గుపడండి. మీ హయాంలో జరిగిన దారుణాలు చాలా ఉన్నాయి. దానికి దీంతో పోల్చుకుంటే చాలా తేడా ఉంది. ఇక్కడ జరిగింది వ్యక్తిగత సమస్యను కూడా మీరు రాజకీయం చేస్తున్నారు, రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి, ఏ చొప్పుతో కొట్టాలి, మిమ్మల్ని ఏ ఘాటికి కట్టేయాలి, మిమ్మల్ని ఏం చేయాలని మాకు అర్థం కాల. నిజంగా కాసంత సిగ్గుపడండి. ఏది నిజాలు ఏది వాస్తవాలు తెలుసుకొని తర్వాత మీరు పోస్ట్ చేయండి, తర్వాత ఆ వీడియోని వైరల్ చేయండి. అంతేగాని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీరు పడే తాపత్రయం ఏదైతే ఉందో ఆ తాపత్రయం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెడితే చాలా బాగుంటుంది. ఇలాంటి పనికి మాలిన మీద పెట్టే దృష్టి రాష్ట్ర భవిష్యత్తు మీద పెడితే చాలా బాగుంటుంది. ఈ వైసీపీ వాళ్ళు కాసంత సిగ్గుపడండి రా. ఇప్పుడు కన్నా ఎందుకురా మా చేత ప్రతిసారి చెప్పించుకుంటారు? సిగ్గు లేకుండా, సిగ్గులేని బతుకులు. సిగ్గులేదురా మీకు, అసలు నిజంగా సిగ్గులేదు మీకు. జై హింద్.